హలో ఎవ్రీవన్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లోని ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ అనే ఆపరేషన్స్ ఎంత కామనో అదే విధంగా స్క్వేర్స్, స్క్వేర్ రూట్స్, క్యూబ్స్, క్యూబ్ రూట్స్ కూడా అంతే కామన్ క్యాలిక్యులేషన్స్. ఓకేనా? సో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం స్పీడ్ మ్యాథ్ ట్రిక్స్ లో భాగంగా ఆల్రెడీ స్క్వేర్స్, స్క్వేర్ రూట్స్, క్యూబ్స్ అన్నవి ఆల్రెడీ మనం వీడియోస్ చేసుకున్నాం. సో ఈ వీడియోలో క్యూబ్ రూట్స్ విత్ ఇన్ సెకండ్స్ ఎలా సాల్వ్ చేయాలన్నది ఈ వీడియోలో తెలుసుకుందాం. సో లెట్ us స్టార్ట్. Hello my dear students, let us solve the cube roots within seconds. Okay, so my dear students, ఇక్కడ మీరు చూడండి, నేను ఆల్రెడీ క్యూబ్స్, క్యూబ్ రూట్స్ కూడా ఇక్కడ నేను నోట్ చేసి ఉంచాను. 1 to 10 క్యూబ్స్ ఇవి, క్యూబ్ రూట్స్ ఇవి. ఓకేనా? అసలు ఈ క్యూబ్స్ కి క్యూబ్ రూట్స్ కి సంబంధం ఏంటి అదేంటో చూద్దాం. మనకు తెలియకుండానే ఎడిషన్ కి, సబ్ట్రాక్షన్ కి రిలేషన్ ఉంటుంది, మల్టిప్లికేషన్ కి, డివిజన్ కి కూడా రిలేషన్ ఉంటుంది. ఓకే, అదెలా? మన ఆల్జీబ్రాయిక్ ఈక్వేషన్స్ లో LHS పార్ట్, RHS పార్ట్ కనుక కన్సిడర్ చేసుకుంటే LHS ఈక్వల్స్ టు RHS అనే కేసులో ఓకే ప్లస్ పాజిటివ్ సైన్ అటువైపు వెళ్ళినప్పుడు నెగిటివ్ సైన్ అయిపోతుంది కదా. అలాగే ఇక్కడ మైనస్ ఉంటే అటువైపు వెళ్ళినప్పుడు ప్లస్ అయిపోతుంది కదా. ఇక్కడ మల్టిప్లై అవుతున్న నెంబర్ అటువైపు వెళ్ళినప్పుడు డివైడ్ అవుతుంది కదా. అలాగే LHS లో డివిజన్ కాస్త RHS లోకి వెళ్ళేసరికి మల్టిప్లికేషన్ అవుతుంది. ఓకేనా? మల్టిప్లై అవుతుంది. అదే విధంగా ఇక్కడ మనకి ఎనీ నెంబర్ స్క్వేర్ LHS లో స్క్వేర్ అనే నెంబరు RHS కి వెళ్ళినప్పుడు స్క్వేర్ రూట్ అవుతుంది. ఓకే, అలాగే క్యూబ్ అనే నెంబరు RHS కి వెళ్ళినప్పుడు క్యూబ్ రూట్ అవుతుంది. ఓకే, సో వీటికి ఏదైతే రిలేషన్సో వీటికి కూడా అదే రిలేషన్ అన్నమాట. సో ఈ విధంగా మీరు గమనించినట్టయితే అక్కడ చూడండి, 1 క్యూబ్ 1 అవుతుంది. సో క్యూబ్ అటువైపు వెళ్ళినప్పుడు ఏమవుతుందమ్మా? రివర్స్ అవుతుంది. క్యూబ్ రూట్ ఆఫ్ 1 అవుతుంది. అదే ఇక్కడ నోట్ చేశాను. 2 క్యూబ్ 8 అయినప్పుడు క్యూబ్ రూట్ ఆఫ్ 8 ఏమవ్వాలి? 2 అవ్వాలి. చూడండి. అలాగే 3 క్యూబ్ 27 అయినప్పుడు క్యూబ్ రూట్ ఆఫ్ 27 3 అవుతుంది. చూడండి. సిమిలర్లీ ద రిమైనింగ్ ఆల్సో. ఓకే, సో ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి అమ్మా. ఇది మన క్వశ్చన్ అనుకుందాం. క్యూబ్ రూట్ ఆఫ్ 1 ఈక్వల్స్ టు హౌ మచ్? క్యూబ్ రూట్ ఆఫ్ 8 ఈక్వల్స్ టు హౌ మచ్? క్యూబ్ రూట్ ఆఫ్ సమ్ నెంబర్ ఈక్వల్స్ టు హౌ మచ్? క్యూబ్ రూట్ ఆఫ్ 125 ఈక్వల్స్ టు హౌ మచ్? సో మీరు ఇక్కడ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే చూడండి, ఇక్కడ క్వశ్చన్ లో 1 ఉంటే ఆన్సర్ లో 1 వచ్చింది. ఈ కేసులో మీరు లాస్ట్ డిజిట్స్ అబ్జర్వ్ చేయండి అమ్మా. బ్యాక్ నుంచి వెళ్దాం. ఈ కేసులో మనకి లాస్ట్ డిజిట్ 0 ఉంటే ఇక్కడ లాస్ట్ డిజిట్ ఏమొచ్చిందమ్మా? 0నే వచ్చింది కదా. 0 ఉంటే ఇక్కడ కూడా 0 వచ్చింది. ఇక్కడ 9 ఉంటే ఇక్కడ కూడా 9 వచ్చింది. అబ్జర్వ్ చేశారా? అలాగే 6 ఉన్న చోట 6 వచ్చింది, 5 ఉన్న చోట 5 వచ్చింది. క్వశ్చన్ లాస్ట్ డిజిట్ 4 ఉన్న చోట ఆన్సర్ లో 4 వచ్చింది. ఓకే, సో 1 వచ్చినప్పుడు 1 వచ్చింది. అయితే ఇక్కడ మీరు ఇక్కడ నేను సర్కిల్ చేసి బాగా గమనించినట్లయితే 8 ఉన్న చోట 2 వస్తుంది, 2 ఉన్న చోట 8 వస్తుంది, 7 ఉన్న చోట 3 వస్తుంది, 3 ఉన్న చోట 7 వస్తుంది కదా. సో ఈ అబ్జర్వేషన్ నుంచి మనం ఈ టేబులర్ ఫామ్ నోట్ చేసుకున్నాము. సో ఈ టేబులర్ ఫామ్ ని జాగ్రత్తగా చూడండి. సో ఇక్కడ క్యూబ్ రూట్ ఆఫ్ సమ్ నెంబర్ ఈక్వల్ అనేది క్వశ్చన్, ఇది ఆన్సర్ అనుకుందాం. సో క్వశ్చన్ లో లాస్ట్ డిజిట్ ని, ఆన్సర్ లో లాస్ట్ డిజిట్ ని అబ్జర్వ్ చేయాలి. ఓకేనా? సో క్వశ్చన్ లో లాస్ట్ డిజిట్ 0 అయితే ఆన్సర్ లో లాస్ట్ డిజిట్ కూడా 0నే అవుతుంది. ఓకేనా? అలాగే 1 వచ్చినప్పుడు 1 అవుతుంది. కానీ బాగా గుర్తు పెట్టుకోండి, 2 వచ్చినప్పుడు 8 అవుతుంది, 8 వచ్చినప్పుడు 2 అవుతుంది, 3 వచ్చినప్పుడు 7 అవుతుంది, 7 ఉంటే 3 అవుతుంది. సో 4 ఉంటే 4 యాజ్ ఇట్ ఈస్, 5 ఉంటే 5 యాజ్ ఇట్ ఈస్, 6 ఉంటే 6 యాజ్ ఇట్ ఈస్. బట్ చెప్పాను కదమ్మా, 7 ఉంటే 3, 3కి 7. ఓకే, అదే 1 డిజిట్ లో 8 ఉంటే 2 అవుతుంది, 2 ఉంటే లాస్ట్ డిజిట్ 8 అవుతుంది, అలాగే 9 ఉంటే 9 అవుతుంది. ఓకే, సో గుర్తు పెట్టుకోవడం పెద్ద కష్టమే కాదమ్మా. సింపుల్ గా 2కి 8 వస్తుందని, 3కి 7 వస్తుందని మాత్రం గుర్తు పెట్టుకోండి. ఓకేనా? మిగతావన్నీ సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా అవే నెంబర్స్ వస్తాయి. ప్రాబ్లమ్స్ చూద్దాం, అప్పుడు ఇంకా మీకు క్లియర్ గా ఉంటుంది. ఓకేనా? సో లెట్ us స్టార్ట్. మనకి క్యూబ్ రూట్ ఆఫ్ 13824 కావాలనుకుందాం. ఓకేనా? ఇక్కడ మనం ఫాలో అవ్వాల్సింది ఏంటంటే, ఇక్కడ మనం క్యూబ్స్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం కదమ్మా. సో లాస్ట్ 3 డిజిట్స్ ని సెపరేట్ చేసుకోండి, మిగతా నెంబర్ అంతా ఒకటి కింద సెపరేట్ చేసుకోండి. ఓకేనా? స్టెప్ 1 లో సింపుల్ గా మనకి ఏమొచ్చేస్తుందమ్మా? లాస్ట్ డిజిట్ 4 ఉంది కదమ్మా అక్కడ. సో లాస్ట్ డిజిట్ 4 కి ఆన్సర్ లో లాస్ట్ డిజిట్ ఏమవుతుందమ్మా? చూడండి, సింపుల్ గా 4 అవుతుంది. సో ఫస్ట్ స్టెప్ లోనే మనకి ఏం తెలిసిపోయింది? లాస్ట్ డిజిట్ 4 అనే విషయం తెలిసిపోయింది. ఓకేనా? దట్ ఈస్ నథింగ్ బట్ లాస్ట్ డిజిట్.
ఓకే, స్టెప్ 2 లో ఏం చేయాలంటే ఇక్కడ ఈ నంబర్ కాకుండా రిమైనింగ్ నంబర్ 13 ఉంది కదా, ఆ 13 కి ఇక్కడ 13 కి నియరెస్ట్ క్యూబ్ చూడాలమ్మా. నియరెస్ట్ క్యూబ్ అంటే ఇక్కడ చూడండి 8 కి 27 కి మధ్యలో ఉంటది మనకి ఇక్కడ 13. అయితే మనం ఎప్పుడు కూడా చిన్న నంబరే తీసుకోవాలి. ఆ చిన్న నంబర్ ఏంటమ్మా 8. అది ఎక్కడ వచ్చిందమ్మా 2 క్యూబ్ ఈక్వల్స్ టు 8 అనమాట. ఓకే, 13 కి నియరెస్ట్ క్యూబ్ ఏంటమ్మా క్యూబ్, కాబట్టి సెకండ్ డిజిట్ సింపుల్ గా 2 అయిపోతుంది. సో మనకి బిఫోర్ డిజిట్ 2 అయిపోతుంది. సో ఫైనల్ గా ఆన్సర్ ఏంటి, ఇక్కడ లాస్ట్ డిజిట్ 4, ఇక్కడ దాని బిఫోర్ డిజిట్ 2. ఓకేనా, సో ఏం చెప్పొచ్చమ్మా, క్యూబ్ రూట్ ఆఫ్ దిస్ వన్ ఈస్ 24. దట్ ఈస్ ద ఆన్సర్. చూసారా, జస్ట్ 2 స్టెప్స్ లో 2 సెకండ్స్ లో వచ్చేసింది. ఇంకా చేద్దాం. ఓకేనా, నెక్స్ట్ సమ్. సో మనకి ప్రాబ్లం కావాలనుకుందాం. ఓకేనా, ఇన్ని టూ నెంబర్స్ కింద స్ప్లిట్ చేసుకోవాలి. లాస్ట్ 3 డిజిట్స్ ఒక కేసు, రిమైనింగ్ నెంబర్స్ ఒక కేసు. ఓకేనా, సో లాస్ట్ 3 డిజిట్స్ సెపరేట్ చేసాం కదా. ఇప్పుడు స్టెప్ 1 లో ఏం చెప్తామంటే లాస్ట్ డిజిట్ ఏముందమ్మా ఇక్కడ 2 ఉంది. ఓకేనా, గుర్తు పెట్టుకోండి 2 ఉన్నప్పుడు మనకి ఆన్సర్ లో లాస్ట్ డిజిట్ ఏమవుతుందమ్మా 8 అవుతుంది. ఓకేనా, సో ఫస్ట్ స్టెప్ లో మనకి లాస్ట్ డిజిట్ తెలిసిపోయింది, ఏంటది 8. 2 ఉంది కాబట్టి ఇక్కడ 8 లాస్ట్ డిజిట్ అని తెలిసిపోయింది. ఓకేనా, స్టెప్ 2 లో ఏం చేయాలి అంటే ఈ 3 డిజిట్స్ కాకుండా రిమైనింగ్ డిజిట్స్ ఉన్నాయి కదమ్మా, అవి నోట్ చేసుకోండి. సో 474 ఇక్కడ. ఓకేనా, ఈ 474 కి నియరెస్ట్ గా ఉన్న క్యూబ్ ని చూడండి. సో 474 కి నియరెస్ట్ గా క్యూబ్ చూడండి, అది కూడా చిన్నది, అది కూడా చిన్నదై ఉండాలి. ఓకేనా, 474 కన్నా చిన్న నెంబర్ ఏంటి 343 అక్కడ. ఓకేనా, ఆ 343 ఎక్కడ ఉందమ్మా 7 క్యూబ్ లో ఉంది. సో 7 క్యూబ్ ఈక్వల్స్ టు 343 అనమాట. సో ఇక్కడ మనకు వచ్చిన 7 క్యూబ్ ఉంది కదా, సో ఇక్కడ వచ్చిన మనకు 7 ఏదైతే ఉందో అది రిమైనింగ్ నెంబర్ అవుతుంది. అంటే మన ఆన్సర్ 78 అనమాట. సో వాట్ కెన్ వి సే, క్యూబ్ రూట్ ఆఫ్ 474,552 is nothing but 78. That's it. I think it is clear. We'll see one more. సో ఈ ప్రాబ్లం చూడండమ్మా, క్యూబ్ రూట్ ఆఫ్ దిస్ వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఏం చెప్పాను, ఫస్ట్ 3 నెంబర్స్ ని సెపరేట్ గా తీసుకోండి. ఓకేనా, సో 3 నెంబర్స్ ని సెపరేట్ చేసుకున్నాక స్టెప్ 1 లో మనకి ఏం తెలుస్తుందమ్మా, స్టెప్ 1 లో లాస్ట్ డిజిట్ 9. లాస్ట్ డిజిట్ 9 అంటే మనకి ఆన్సర్ లో కూడా లాస్ట్ డిజిట్ 9 వస్తుంది. ఓకే, సో దట్ ఈస్ స్టెప్ 1. సో స్టెప్ 2 లో ఏం చేయాలని చెప్పానమ్మా, స్టెప్ 2 లో ఏం చేయాలి అంటే ఈ 3 డిజిట్స్ నంబర్ కాకుండా రిమైనింగ్ నెంబర్ ఏంటుందమ్మా, అది 1685 ఉంది కదా. ఈ 1685 కి నియరెస్ట్ క్యూబ్ లెస్. ఓకే, చిన్నదై ఉండాలి, అది గుర్తుపెట్టుకోండి. నియరెస్ట్ క్యూబ్ ఏంటమ్మా, ఇక్కడ మనకి నియరెస్ట్ క్యూబ్ ఏమవుతుందంటే 11 క్యూబ్ అవుతుంది. 11 క్యూబ్ వాల్యూ ఏంటంటే 1331. ఓకేనా, సో ఇక్కడ 11 అన్నది దీని బిఫోర్ నెంబర్ అవుతుంది అనమాట. సో ఏంటమ్మా అది 119 ఈజ్ అవర్ ఆన్సర్. సో ఫైనల్ గా మనం ఏం చెప్పొచ్చు, క్యూబ్ రూట్ ఆఫ్ 1685159 ఈజ్ ఈక్వల్స్ టు 119. ఓకే, ఐ థింక్ ఇట్ ఈస్ క్లియర్. సో ఈ ప్రాబ్లం చూడండి అమ్మా, క్యూబ్ రూట్ ఆఫ్ దిస్ వాల్యూ వీ హావ్ టు ఫైండ్. సో ఫస్ట్ ఏం చేయాలమ్మా, దీన్ని సెపరేట్ చేసుకోవాలి, 3 డిజిట్స్ ని సెపరేట్ చేసుకోవాలి. సో స్టెప్ 1 లో మనకి ఏం తెలుస్తుంది, ఇక్కడ మనకి లాస్ట్ డిజిట్ 3 ఉంది. సో ఇక్కడ లాస్ట్ డిజిట్ ఏమవుతుందమ్మా, లాస్ట్ డిజిట్ 3 ఉన్న చోట మనకి 7 వస్తుంది దీని లాస్ట్ డిజిట్. ఓకే, సో లాస్ట్ డిజిట్ 7. స్టెప్ 2 లో ఏం చేయాలని చెప్పానమ్మా, స్టెప్ 2 లోని ఈ 3 డిజిట్స్ కాకుండా రిమైనింగ్ నెంబర్ ఉంది కదా, దీన్ని కన్సిడర్ చేసుకోవాలి. ఓకేనా, సో ఇక్కడ మనకున్న నెంబర్ ఏంటమ్మా 912. ఓకేనా, మనం దీనికి నియరెస్ట్ క్యూబ్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా, సో చూడండి ఇక్కడ నియరెస్ట్ క్యూబ్ అంటే యాక్చువల్ గా మనకి ఇక్కడ 10 క్యూబ్ 1000 కనిపిస్తుంది నియరెస్ట్ గా, కానీ మనం దీనికన్నా చిన్న నెంబర్ తీసుకోవాలి, గుర్తుపెట్టుకోమని చెప్పాను కదా. సో చిన్న నెంబర్ తీసుకోవాలి అంటే ఇక్కడ మనకి 729 చిన్న నెంబర్ అవుతుంది. ఓకేనా, దట్ ఈజ్ ఈక్వల్స్ టు 9 క్యూబ్. 9 క్యూబ్ ఇస్ నథింగ్ బట్ 729. ఓకే, సో ఇక్కడ 9 క్యూబ్ అన్నది ఏదైతే ఉందో అది మనకి దీని బిఫోర్ నెంబర్ అన్నది కన్ఫర్మ్ అవుతుంది అనమాట. సో మనకి 97 అన్నది ఆన్సర్ అవుతుంది. సో ఫైనల్ గా మనం ఏం చెప్పొచ్చమ్మా, క్యూబ్ రూట్ ఆఫ్ 912673 ఈజ్ ఈక్వల్స్ టు 97. ఐ థింక్ ఇట్ ఈస్ క్లియర్. విల్ సీ వన్ మోర్. సో మనకి ఇక్కడ ఈ వాల్యూ కావాలనుకోండి, క్యూబ్ రూట్ ఆఫ్ దిస్ వాల్యూ. ఓకే, సో ఇక్కడ మనం ఏం చేయాలమ్మా, ఫస్ట్ లాస్ట్ 3 డిజిట్స్ ని సెపరేట్ చేసుకోవాలి. సో స్టెప్ 1 లో మనకి ఏం తెలుస్తుంది, ఇక్కడ లాస్ట్ డిజిట్ 2 కాబట్టి మనం ఏం చేయాలమ్మా, ఇక్కడ లాస్ట్ డిజిట్ 2 అంటే ఇక్కడ మనకి లాస్ట్ డిజిట్ ఏమొస్తుందమ్మా, ఇక్కడ 2 అంటే 8 వస్తుంది. ఓకే, లాస్ట్ డిజిట్ 8. సో స్టెప్ 1 లో లాస్ట్ డిజిట్ ఏంటో తెలిసిపోయింది. ఇప్పుడు స్టెప్ 2 లో మనం ఏం చేయాలంటే
ఈ 712 కాకుండా రిమైనింగ్ నెంబర్ ఉంది కదా, ఈ నెంబర్ ని కన్సిడర్ చేసుకోవాలి. సో అదేంటమ్మా 1259. ఓకేనా. సో ఇక్కడ మనకు నియరెస్ట్ ఏంటమ్మా 1000. ఆ 1000 దేనికి ఉంది 10 క్యూబ్ కి వచ్చింది. ఓకే, 1000 ఇస్ నథింగ్ బట్ 10 క్యూబ్. సో ఇక్కడ 10 అనే నెంబర్ ఏదైతే ఉందో అది దీని బిఫోర్ నెంబర్ అన్నమాట. సో దేర్ ఫోర్ 108. సో ఆన్సర్ ఏమవుతుందమ్మా క్యూబ్ రూట్ ఆఫ్ 1259712 is 108. Okay, so this is our answer. I think it is clear. సో మై డియర్ స్టూడెంట్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, మర్చిపోకుండా షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు తప్పకుండా పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.